ఆర్పిఓసి అంటే ఏమిటి? ఆర్పిఓసి ఉంటే దానికి ప్రాపర్ మేనేజ్మెంట్ ఏమిటి? ఈ విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ సిన్స్ 25 years. ఆర్పిఓసి అంటే రీటైన్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్, అంటే పిండం తాలూకు భాగాలు అబార్షన్ అయిన తర్వాత కూడా ఇంకా గర్భసంచిలోనే ఉండిపోవడం. మరి ఆర్పిఓసి అనేది ఎప్పుడు వస్తుంది? అన్వాంటెడ్ కిట్ వేసుకున్నప్పుడు, అది కూడా మీరు కరెక్ట్ పద్ధతిలో వేసుకోకుండా, సగం టాబ్లెట్లు వేసుకొని సగం వేసుకోకుండా, లేదు మంచి బ్రాండ్ టాబ్లెట్లు వాడకుండా ఉన్నప్పుడు టాబ్లెట్ల పనితనం బాగా తగ్గిపోయి సగం పడిపోయి సగం ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. స్పాంటేనియస్ అబార్షన్స్, కొన్నిసార్లు ఏర్పడిన పిండం మంచిగా లేనప్పుడు వాటంతట అవే అబార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు కూడా ఆర్పిఓసి అనేది ఉండిపోతూ ఉంటుంది. అంతేకాకుండా నార్మల్ వెజైనల్ డెలివరీస్ జరిగినప్పుడు కూడా, అంటే నార్మల్ వెజైనల్ డెలివరీ ప్రొఫెషనల్ హెల్ప్తో కాకుండా దాయాలు కానీ ఇంకెవరైనా నాన్ ప్రొఫెషనల్స్ చేసినప్పుడు ఈ ప్లజెంటల్ బిట్స్ అనేది లోపల ఉండిపోతూ ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ కారణాలన్నిటి వల్ల కూడా ఆర్పిఓసి అనేది ఉంటూ ఉంటుంది. మరి ఆర్పిఓసిని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? మీరు కిట్ వాడినప్పుడు 10 నుంచి 14 రోజుల తరువాత మీరు రివ్యూ స్కాన్కు వెళ్ళి ఆర్పిఓసిని ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చాలామంది ఇళ్లలోనే కిట్లు తెచ్చుకొని వాడుకుంటారు. తర్వాత వీళ్ళు రివ్యూ స్కాన్కి వెళ్ళరు. ఆర్పిఓసి ఉందా లేదా అనే విషయం గురించి కూడా తెలుసుకోలేవు. మీరు ఆర్పిఓసిని ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఆర్పిఓసి ఉంటే ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? తప్పకుండా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఫీవర్ ఉంటుంది, లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, హెవీ వెజైనల్ బ్లీడింగ్, అంటే మీకు 14 రోజుల తర్వాత కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. పిండం తాలూకు భాగాలు యూట్రస్లో ఉండిపోతే అవి మొత్తం క్లియర్ అయ్యేంత వరకు మీకు వెజైనల్ బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఈ టైంలో మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తూనే ఉంటుంది. ఆర్పిఓసిని మనం ఎందుకు లైట్గా తీసుకోకూడదు? వదిలేస్తే ఏమవుతుంది? ఆర్పిఓసిని మీరు అలాగే వదిలేశారనుకోండి, మీకు ఈ బ్లీడింగ్ అనేది హెవీగా అవుతూనే ఉంటుంది. మీ హెచ్బి పర్సంటేజ్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పిండం తాలూకు ఈ డెడ్ టిష్యూ లోపల ఉన్నప్పుడు ఇవి ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తాయి. దీని ద్వారా ట్యూబ్లు మూసుకుపోవడం, ఫర్దర్ ప్రెగ్నెన్సీలో ఇన్ఫర్టిలిటీ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ బాగా వచ్చినప్పుడు సెప్టిక్ అబార్షన్ అనే కండిషన్ కూడా వస్తూ ఉంటుంది. ఇది చాలా ప్రాణాంతకమైన కండిషన్. ఇలా సెప్టిక్ అబార్షన్లోకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. కొంతమంది ఆర్పిఓసి ఉందని తెలుసుకొని తిరిగి మళ్ళీ ఇంకొక కిట్ వాడుతూ ఉంటారు. ఇలా వాడడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఆర్పిఓసి ఉంది అని తెలుసుకుంటే తప్పకుండా ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోండి. ఆర్పిఓసిని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఆర్పిఓసిని అల్ట్రాసోనోగ్రామ్ పెల్విస్లో దీన్ని చూస్తూ ఉంటారు. ఆర్పిఓసి మనకు యూట్రైన్ క్యావిటీలో ఈ పిండం తాలూకు భాగాలు ఉండిపోతాయి. దీన్ని మెజర్ చేస్తారు. మెజర్మెంట్ని బట్టి ఇది ఎంత ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ భాగాలకి కొన్నిసార్లు తల్లి నుంచి రక్త సరఫరా ఇంకా అలానే జరుగుతూ ఉంటుంది. దీన్ని ఇంటర్నల్ వాస్కులారిటీ అంటారు. యూజువల్గా ఆర్పిఓసిని గ్రేడ్స్లో చెప్తూ ఉంటారు. ఆర్పిఓసి ఉంది అంటే అది ఎంత ఉంది అనేది మెజర్ చేసి దాంతోపాటు ఇంటర్నల్ వాస్కులారిటీ ఉందా లేదా అనేది కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎంత ఉంది? ఎండోమెట్రియం అంటే బిడ్డ కోసం ఏర్పడిన ఎండోమెట్రియం కూడా అబార్షన్ అయిన వెంటనే ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా మెల్లగా షడ్ అయిపోయి ఇది దగ్గర 2 to 3 mm వరకు వచ్చేస్తూ ఉంటుంది. ఎండోమెట్రియల్ లైనింగ్ ఎంత ఉంది అనేది కూడా మెజర్మెంట్లో చాలా ముఖ్యము. మరి ఆర్పిఓసి ఉంది అని స్కాన్లో వస్తే మేనేజ్మెంట్ ఏంటి? చాలా కొద్దిగా ఉంది, ఇంటర్నల్ వాస్కులారిటీ లేదు, అలాంటప్పుడు ఇటువంటి వాటికి ట్రీట్మెంట్ పెద్దగా అవసరం లేదు. ఎండోమెట్రియల్ లైనింగ్ ఎక్కువ ఉంది, అంతేకాకుండా ఆర్పిఓసి కూడా చాలా ఉంది. కొన్నిసార్లు మీరు టాబ్లెట్లు వేసుకున్నప్పుడు
జస్ట్ హార్ట్ బీట్ మాత్రమే పోతుంది, మిగిలిన పిండం అంతా అలాగే ఉండిపోతుంది. అంటే జెస్టేషనల్ శాకు, ఫీటల్ పోలు, యోక్ శాకు అన్నీ కూడా అలాగే ఉండిపోతూ ఉంటుంది. దీన్ని మిశ్ర అబార్షన్ అని కూడా అంటూ ఉంటారు. మరి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు మీరు తప్పకుండా డిఎన్సీనే చేసుకోవాల్సి ఉంటుంది. డిఎన్సీ అంటే డైలటేషన్ మరియు క్యూరటాజ్. డిఎన్సీ ఇది డే కేర్ ప్రొసీజర్. అదే రోజు అడ్మిట్ అయ్యి అదే రోజు డిశ్చార్జ్ అవుతూ ఉంటారు. ఈ ఆపరేషన్ని షార్ట్ జనరల్ అనస్థీషియాలో చేస్తూ ఉంటారు. డిఎన్సీ ఎలా చేస్తారు అనే విషయం గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. దాని లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. డిఎన్సీ చేసుకోవాలి అంటే మీరు తప్పకుండా డాక్టర్ల హెల్ప్ తీసుకోవాల్సిందే. చాలామంది అనుకుంటుంటారు టాబ్లెట్లు తీసుకున్నాము, వాడేసినాము, ఇక అయిపోయింది అనుకుంటారు. అలా కాదు. మీకు ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్ వెళ్ళడం అనేది అంత తెలివైన పని కాదు. మీరు ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తే చాలా మంచిది. ప్రివెన్షన్ కావాలి అనుకుంటే మీరు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ని తీసుకోవచ్చు. లేదు ఒక ప్రెగ్నెన్సీకి మరొక ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ కావాలి అనుకున్నప్పుడు ప్రతి 3 నెలలకి ఒక ఇంజెక్షన్, అంటే దీన్ని ఇంజెక్షన్ డెపో ప్రోవెరా అని ఉంటుంది. దీన్ని మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు. ఇలా కానప్పుడు మీరు కాపర్ టీని కూడా యూస్ చేయవచ్చు. మీకు ఏ కాంట్రసెప్షన్ కావాలి అనుకుంటే మీరు నిపుణులను కలిసినప్పుడు వాళ్ళ హెల్ప్తో మీరు ఆ కాంట్రసెప్షన్ని యూస్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఈ టాపిక్ మీద ఇంకేదైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.